ఓయ్ హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరందరూ బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, తెల్లారిందనమాట. సో చూసారు కదా పొద్దున్నే మా పల్లెటూరు ఎలా ఉందో. వాళ్ళు కూడా మంచి ఎక్కువగానే పడింది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇంకా హాట్ వాటర్ కోసం అయితే పొయ్యి అయితే మంటేశాను. సో చక్కగా మండుతూ ఉంది. పొయ్యి అయితే తీసుకున్నానండి, సిమెంట్ పొయ్యి. చూసారు కదా, వంట చేద్దామని తీసుకున్నాను, కానీ డ్యూటీకి వెళ్ళడంలో కుదరట్లేదు అనమాట. ఓకే, కర్రీ చూద్దామండి. పొయ్యి మంటేసాను కదా, కర్రీ అయితే ఎలా ఉంది. ఇంక ఇలాగా అటు ఇటు పరిగెడతా ఉంటాను ఫ్రెండ్స్. నేను లేదనుకుంటే ఒకే దగ్గర కూర్చుంటే నాకైతే కుదరదు అన్నమాట. బాగానే ఉంది, కొన్నిసార్లు అయితే మాడిపోతూ ఉంటుంది, బాగా వేస్తూ ఉంటుందండి. అయ్యో మా పిల్లలకి మాడిపోయిన కర్రీస్ పెడుతుందని అనిపిస్తూ ఉంటుంది అనమాట. అయినా కూడా ఈరోజు పెట్టుకైతే అయ్యింది అనమాట. అయితే కొంచెం సేపు మూత పెడతాము. ఇలాగ టమాటో అయితే కోస్తున్నాము. ఓకే అండి, జొన్న రైస్కి అయితే ఎసరైతే కాగిపోయింది. ఇప్పుడు జొన్న రైస్ వేసుకుందాము. ఓకే, సరిపోతుందండి. ఇది ఉడుకుతూ ఉంటుందన్నమాట. ఇలా ఒకసారి బట్టలు అయితే నానబెట్టుకొచ్చేద్దాం. అండి, టొమాటో అయితే వేసేసాను. ఇదైతే ఉడుకుతూ ఉంటుందండి. ఇలాగ బట్టలు అయితే నానబెట్టుకొచ్చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, రైస్ కూడా ఉడికిపోయింది. ఓకే, చూసారు కదా, చక్కగా ఉడికింది అనమాట. ఇవన్నీ తీసుకెళ్ళి నేను మళ్ళీ ముక్కల్లోనే వేస్తానండి, ఎందుకంటే ఇంకా ఎరువులు కలిసిపోతాయి కదా. నా పొయ్యి అయితే చూసారు కదండి, మళ్ళీ ఆరిపోయింది అనమాట. ఇలాగా ఉంటుంది హడావుడి. అదే అమ్మా, ఎందుకంటున్నానే. ఓకే ఫ్రెండ్స్, ఇంక మా పిల్లలు అయితే లేస్తూ ఉన్నారు ఒక్కొక్కళ్ళు. ఇంకా వాళ్ళైతే స్నానాలు చేస్తూ ఉంటారనమాట. ఇంకా నా హడావుడి రొటీన్ ఇలాగే ఉంటుందండి. ఇక్కడైతే చూసారు కదండి, వంకాయ అయితే వండుకున్నాను అనమాట. వంకాయ, బంగాళదుంప, టొమాటో వేసి. మా పిల్లలకి ఇష్టం ఫ్రెండ్స్. కొన్నిసార్లు అయితే నేను చపాతీ కూడా చేస్తూ ఉంటాను, బట్ అలాంటి ఆలు కర్రీ చేసినప్పుడు. బట్ ఈరోజు అయితే మా పిల్లలు సేమియా ఉప్మా అడిగారు కాబట్టి ఇంకా సేమియా ఉప్మా అయితే చేస్తున్నాను. మా అమ్మాయి చూడండి ఫ్రెండ్స్, సర్ఫ్ నీళ్ళన్నీ కింద పడేసింది అనమాట. తిట్టానని మళ్ళీ బకెట్తో కొట్టయితే పోస్తూ ఉందనమాట. ఇంకా ముందే సర్ఫ్ వేసేసాను, లాగడంతో మొత్తం పోయిందనమాట. పిల్లలకి కొన్నిటి విలువ తెలియచేయాలండి. సో అదేంటో ఈజీగా తీసుకుంటారనమాట. కాబట్టి అవి చాలా పొరపాటున అయితే తెలియచేయాలన్నమాట. సో ఏ పని చేసినా నిదానం అనేది
ముఖ్యం కదా. సో ఫాస్ట్గా లాగేసరికి మొత్తం పోయిందనమాట. ఇక్కడైతే నేను పొయ్యి అయితే మంట వేసుకుంటున్నానండి. ఇంకా హాట్ వాటర్ కోసం అయితే తప్పదన్నమాట. ఇంకెప్పుడు కూడా కట్టెల పొయ్యి మీదే ఇంకా నేను వాటర్ అయితే కాస్తూ ఉంటానన్నమాట. ఇంకా వేసవకాలం వస్తూ ఉంది కదండి, ఇంకా పని అయితే నాకు ఉండదన్నమాట. సో ఒక వర్క్ అయితే తగ్గినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇవి మంచు ఎక్కువ పడడంతో తడిచిపోయి ఉంటున్నాయండి, అసలు సరిగా మండట్లేదు అనమాట. సో చాలా కష్టపడాల్సి వస్తుంది. ఓకే, ఒకసారి అయితే మంచు చూద్దాం రండి ఫ్రెండ్స్. ఇంకా ఆకులు చూసారు కదా ఎలా రాలిపోయి ఉన్నాయో. ఇంక ఇదంతా కూడా నీట్గా తుడిచేయాలి. ఇవాళ కూడా మంచు ప్రతిరోజు కూడా మంచు ఎక్కువగానే ఉంటుందండి. ఇదంతా కూడా స్కూల్ అనమాట. సో ఫ్రంట్ చూసారు కదా పొలాల్లో ఎలా కనపడుతుందో, మంచు తెల్లగా కనిపిస్తూ ఉందండి. కొన్నిసార్లు అయితే ఆపోజిట్లో ఉన్న హౌసెస్ కూడా కనిపించే ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో కూడా పెట్టాను కదా. దూరంగా పొలాల మీద అయితే మనకి చాలా మంచు అయితే ఉందన్నమాట. ఇదండి మా ఇంటి ముందు ఉన్నటువంటి గ్రౌండ్. ఇక్కడైతే ఇంకా వేసవకాలం వచ్చిందంటే కొన్ని ప్రేయర్స్ అయితే జరుగుతుంటాయి, కొంతమంది ఫంక్షన్స్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా పిల్లలు ఈవినింగ్ ఏంటంటే నైట్ వరకు లైట్స్ అయితే పెట్టుకొని ఇంకా ఆటలు అయితే ఆడుతూ ఉంటారనమాట. సో చాలా కోలాహలంగా ఉంటుందన్నమాట. సో పల్లెటూరులో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ పిల్లలకి సేమియా ఉప్మా కావాలన్నారండి. సో ఇంకా 2 ప్యాకెట్లు అయితే తెప్పించాను అనమాట. ఓకే, ఇప్పుడైతే సేమియా ఉప్మా అయితే చేద్దాము. ఓకే అండి, నేనైతే ప్యాకెట్స్ 2 కూడా తీసేసుకున్నాను. చూసారు కదా ఇంత అయితే వచ్చిందనమాట. సేమియా ఉప్మాలో ఆవాలు వేస్తే తినరండి. ఆనియన్, జీలకర్ర, పచ్చిమిర్చి వేసుకున్నాం. కొద్దిగా అల్లం ముక్కలు కూడా వేస్తున్నానండి. ఈ మార్నింగ్ సేమియా ఉప్మా. ఇందులో ఫ్రెండ్స్ పంచదార జుమ్ముకొని తింటే సూపర్ అయితే ఉంటుందన్నమాట. నాకు పంచదారతో తినడం చాలా ఇష్టం అండి. సేమియా ఉప్మా అనేది లేదంటే తినాలనిపించదు. ఇది మాత్రం చాలా వాటర్ యాడ్ చేసుకున్నాం. గ్లాస్ అయితే వాటర్ వేసేసాను. ఇవి మరుగుతూ ఉంటాయి. ఇలాగైతే కొద్దిగా కల్లుప్పు వేసేసుకున్నాం. పెద్దదే పట్టరా, అక్కర్లే. అమ్మ అయితే షాప్కి వెళ్తుందండి. సో వాళ్ళకి స్కెచెస్ ఏదో కావాలంటే తీసుకొచ్చుకోవడానికి. మా మామయ్య గారు అనమాట, ఇప్పుడే లేచారు. సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. సూపర్ అయితే ఉందన్నమాట. సో చూసారు కదా ఫైనల్ అయితే వచ్చేసింది అనమాట. ఓకే అండి, సేమియా ఉప్మా అయితే ఉడుకుతూ ఉంటుంది. ఇలా ఒక పిల్లలకి లంచ్ బాక్స్లో అయితే పెట్టేసుకుందాము. ఇక్కడ జొన్న రైస్ కూడా అయిపోయింది చూసారు కదా. ఇంక ఇందులోకి కర్రీ వేసుకున్న సూపర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. తక్కువ కలిపితే బలం ఏముంటుందమ్మా అడుగుతుంది. సపరేట్గా వద్దాను కదమ్మా నువ్వా, నాకెందుకు వండుకోలేదు అని అడుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ సేమియా ఉప్మా అయితే అయిపోయిందండి. ఇంకా అలాగే మా పిల్లల బాక్సులు చూద్దాం రండి. ఓకే, ఇగో చూసారు కదా, ఇదైతే మా బుడ్డదాని బాక్స్ అండి. కర్రీ పెట్టేసి వేస్తాను. సో తినేటప్పుడు మిక్స్ చేసుకుంటాను. పెట్టేసుకున్నానండి ఫ్రెండ్స్. ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ ఇందులోకి అయితే వాళ్ళకి స్నాక్స్ పెట్టాలి, నాప్కిన్స్ అయితే వేయాలి. ఓకేనండి, పని అయితే అయిపోయి వచ్చేసింది. ఇంక బట్టల పని అయితే ఉంది. ఇంక మా పిల్లలు వెళ్ళాకైతే ఇంక బట్టలు అయితే వాష్ చేసుకుంటాను నేను. నీకేది దాని మూత చూడు ఎక్కడ ఉందో. అమ్మో ఏదైనా ఒక్కొక్కరి పడిపోయింది. మర్చిపోయి నేను ఓపెన్ చేయలేదుగా.
ఎక్కడికి? ఎప్పుడు చూద్దాంలే అని చెప్పాను కదా. ఓకే ఫ్రెండ్స్, మా పిల్లలకి అయితే బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేశానండి ప్లేట్లో. సో వాళ్ళకి జడలు వేస్తూ ఉంటాను, ఈలోగైతే వాళ్ళు బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తూ ఉంటారు. పద. దువ్వేనుందా? ఇలా కూర్చో. సరే కూర్చో. ఈ రిబ్బన్స్ పెట్టి జడ వేసేసరికి ఉంటుంది ఫ్రెండ్స్, ఉన్న టైం కాస్త తొందరగా అయిపోతూ ఉంటుంది అనమాట. ఇక్కడే లేట్ అవుతుంది నాకు. ఇలా టిఫిన్ చేస్తూ ఉంటే ఇంకా నేను జడలు వేస్తూ ఉంటాను. ఫ్రెండ్స్, టైం వచ్చి కరెక్ట్గా 7 అయిందండి. వీళ్ళకి రిబ్బన్స్ పెట్టి వేసేసరికి ఎంత టైం అవుతుందో చూద్దాము ఇద్దరికి కూడా. బాయ్. చూసారు కదా ఫ్రెండ్స్, 7కి మొదలు పెడితే 7:15 అయిందనమాట. ఇంక ఇలా ఉంటుందండి, 15 మినిట్స్ దానికి కేటాయించాలి. ఎవరి కోసం? చదువు అంటే ఊరికనే ఉంది, బోల్డ్ ఫీజులు పోసి చదివిస్తుంటాను. మా అమ్మాయి ప్రతిరోజు మార్నింగ్ లేవగానే ఒకటే అంటుందండి, నేను ఇవాళ వెళ్ళనని. బట్ నేనైతే అసలు ఒప్పుకోను అనమాట. కొన్నిసార్లు ఫోన్లే అని అంటూ ఉంటాను, బట్ మా హస్బెండ్ అయితే అసలు ఒప్పుకోరు. ఎందుకంటే ఈ క్లాస్కి మిస్ అయితే చెప్పే సిలబస్ కూడా మిస్ అవుతారు కదండి. మొలుక్కుంటూ వెళ్తూ ఉందన్నమాట. ఇదైతే మళ్ళీ ఆరిపోయిందండి. సో మళ్ళీ మొదలు పెట్టాలన్నమాట మంటేయడం. సో పిల్లల వ్యాన్ అయితే వచ్చేసింది. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అయితే ఇవ్వండి. ఛానల్ని సబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ప్లీజ్ నాకైతే సపోర్ట్ చేయండి. పక్షుల అరుపులకి వినండి, చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా వింటూ ఉంటే వినాలనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం ఒరిజినల్గా పక్షుల అరుపులు వినడం అరుదన్నమాట. అవి మార్నింగ్ మాత్రమే వినగలము బాగా స్పష్టంగా. ఓకే ఫ్రెండ్స్, ఇంక నేను నా చిన్నపాప అయితే రెడీ అవ్వాలి. మా పాపకి అయితే బాక్స్ పెట్టేసాను, ఇంక నా బాక్స్ పెట్టుకోవాలన్నమాట. ఎంత నిశ్శబ్దంగా ఉందో చూసారండి. మా పిల్లలు లేకపోయేసరికి స్కూల్కి వెళ్ళారు కదా, మళ్ళీ ఈవినింగ్ 6కి అయితే వచ్చేస్తారనమాట. అల్లరే. ఓకే ఫ్రెండ్స్, ఇంక ఇక్కడైతే వంకాయ బంగాళదుంప అయితే మా అయితే తింటారనమాట. ఇంకా అరటికాయ, ఒక అరటికాయ చూసారు కదండి, కర్రీ అయితే వండుతూ ఉన్నాను. ఇంక ఇది పెట్టేసి ఇంక నేను బట్టల దగ్గరికి వెళ్ళాలండి. ఇంక మళ్ళీ ఒక 2 మినిట్స్ తర్వాత వచ్చి కూర అయితే చూస్తానమాట. ఇంక ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఇంక ఇక్కడైతే చూసారు కదా, ఇదేమో నాది కర్డ్ రైస్ అండి. అదే కర్డ్ లంచ్ బాక్స్, ఇందులోనే కర్రీ ఉంటుంది. సో మా హస్బెండ్కి జావా జొన్న రైస్, అలాగే మా పాపకి అయితే పెట్టేసాను అనమాట. చూసారు కదా, ఇదైతే మామయ్య గారికి అండి. ఈ రైస్ అయితే మామయ్య గారికి, ఇంకా కర్రీ అయ్యాకైతే ఇంక 2 కలిపేసి అయితే తన గదిలో పెడతాను అనమాట. ఇలా ఉంటుందండి నా హడావిడి లైఫ్. ప్లీజ్ ఫ్రెండ్స్, ప్లీజ్ నా హార్డ్ వర్క్ని అయితే చూడండి. ప్లీజ్ ఛానల్ నచ్చినట్లయితే ఇలా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. ప్లీజ్ ఈ వీడియోకి అయితే ఒక్క లైక్ ఇవ్వండి ప్లీజ్. ఓకే ఫ్రెండ్స్, కొంచెం వాటర్ అయితే వేసాను కదా, కొద్దిగా ఉడికాకైతే నేను చింతపండు పులుపు అయితే వేస్తానండి. ఇందులో ఎంతో కాదు, కొద్దిగానే వేస్తానమాట. చింతపండు పులుపు వేయకపోతే కూర బాగోదు కదండి. అందులో ముసలి వాళ్ళకైతే పాపం నోటికి టేస్ట్గా లేకపోతే అసలు తినలేరనమాట. సో కొంచెం మగ్గాకైతే అరటికాయ కదా ఫ్రెండ్స్, తొందరగా అయిపోతుంది. అప్పుడైతే చింతపండు పులుపు అయితే వేస్తాను. ఇలాగ బట్టలు అయితే ఉతుక్కోవడానికి అయితే వెళ్తున్నానండి నేను.
ఇంకా పిల్లలు మళ్ళీ స్నానం చేస్తారు కదండి, ఇంకా బట్టలు కూడా తీసి వెళ్తారనమాట. ఇంక ఇవి అవి కూడా పెట్టేసి ఉతికేస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా బట్టల పని కూడా అయిపోయింది. ఇంకా నేనైతే రెడీ అయిపోయి ఇంక బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నానండి. బస్ వచ్చే టైం అయిందనమాట. 8:30 అయింది. చూసారు కదా, ఇంక ఇదైతే వంతేనమాట. ఆల్రెడీ చాలా వీడియోస్లో అయితే చూపించాను. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో నేను ఉంటాను. అందరికీ బాయ్. అవును